హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ స్టోరీస్ ఆఫ్ అఖిల. సో ఈరోజు వచ్చేసి నేను మీకు మంచి వీడియో, అది ఉమెన్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ చాలా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు 2 అవర్స్ వర్క్ చేసినా కూడా మీకు పేమెంట్ వస్తుంది, అండ్ 3 అవర్స్ వర్క్ చేసిన పేమెంట్ వస్తుంది. నేను ఇది ప్రూఫ్, ఇది రియలా కాదా అని నేనే అప్లై చేసి ఇప్పుడు ఇప్పుడే నేను అప్లై చేసి వాళ్ళతో మాట్లాడి నెక్స్ట్ అది కరెక్టా కాదా అని చెక్ చేసుకొని ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా. సో నాకైతే వాళ్ళు పంపించిన లింక్స్ క్లిక్ చేయాలన్నా నాకు కొంచెం భయం వేసింది, బట్ ఐ ట్రస్టెడ్. అదంతా క్లిక్ చేసిన తర్వాత ఓకే ఇది రియల్ అనేసి నాకు తెలిసిన తర్వాతనే నేను మీకు వీడియో చేస్తున్నా. సో లెట్ స్టార్ట్ ద వీడియో. అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ అయితే మీకు ఒక్కొక్కటి చూపించేస్తా, తర్వాత నేను దాని గురించి డిస్కస్ చేస్తాను లాస్ట్లో. ఫస్ట్ అయితే సేల్స్ స్పెషలిస్ట్ అనమాట. ఈ సేల్స్ స్పెషలిస్ట్ ఏంటంటే ఇండియా రిమోట్, ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే, లైక్ ఏ స్టార్టప్ ఇన్ ద యూఎస్ అనమాట. బట్ ఏంటంటే రిమోట్ ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకోవచ్చు. దే మెన్షన్డ్ ఆల్రెడీ ఇట్ ఈస్ అన్ B2B సేల్స్ ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్స్ ఆర్ వెల్కమ్. $700 పర్ మంత్ బేస్ అనమాట. అన్క్యాప్డ్ కమిషన్ ఉంటుంది. నైట్ షిఫ్ట్ అలవెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు 8 AM నుంచి 5 PM వరకు వర్క్ చేస్తారు. EST అంటే యూఎస్ బేస్డ్. అండ్ 6:30 PM టు 3:30 AM IST అంటే మనం ఈ టైంలో వర్క్ చేస్తామన్నమాట, ఫర్ ఇండియన్స్ అనమాట. అండ్ ఫర్గెట్ ద కమ్యూట్ అండ్ ఎంబ్రాస్ ద కంఫర్ట్ అంటే ఇది మొత్తం రిమోట్ లొకేషన్, వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్లీ ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకోవచ్చు. ఈ జాబ్ వచ్చేసేసి మనకి సేల్స్ స్పెషలిస్ట్ జాబ్. ఇది ఫ్రెష్ ప్రిన్స్ వాళ్ళు పోస్ట్ చేసిందనమాట. ఫ్రెష్ ప్రిన్స్ కంపెనీ వాళ్ళు పోస్ట్ చేసిండేది. సో నేనైతే మీకు డైరెక్ట్ కెరీర్ సెక్షన్స్లో నుంచి చూపిస్తున్నాను కాబట్టి మీరు అప్లై చేసుకోండి. ఓకే, అప్లై చేసుకున్న తర్వాత ఇది వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి మీకు ఏంటి అని మొత్తం కనుక్కొని తర్వాత జాయిన్ అవ్వాలా వద్దని మీరు డిసైడ్ అవ్వండి. ఓకే, ఎందుకంటే ఇది నైట్ షిఫ్ట్ జాబ్. ఇక్కడ అప్లై నౌ బటన్, అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, కంట్రీ, ఫోన్ నెంబర్, రెజ్యూమే, కవర్ లెటర్, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్, నైట్ షిఫ్ట్, ఆర్ యూ కరెంట్లీ రిజైడింగ్ ఇన్ ఇండియా. ఓకే, ఇండియాలో ఉన్నామా లేదా అనేసి, జస్ట్ ఇట్స్ అన్ యూఎస్ బేస్డ్ జాబ్ అంతే. ఓకే, సో ఈ జాబ్కి మీరు అప్లై చేసుకుంటే మీరు నైట్ షిఫ్ట్స్కి వర్క్ చేయాల్సింది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే శాప్ కన్సల్టెంట్. సో శాప్ కన్సల్టెంట్ ఏంటంటే 0 నుంచి 5 years ఎక్స్పీరియన్స్ పీపుల్ వరకు అయితే హైర్ చేసుకుంటున్నారు. 6 to 13 lakhs per annum. అండ్ ఇది ఏంటంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, హైరింగ్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు. 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. యూ కెన్ షేర్ ద రెజ్యూమే టు వాట్సాప్ నెంబర్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ అంట. సి ఆయన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయమన్నారు కదా అనేసి మీరు డైరెక్ట్గా షేర్ చేస్తే వాళ్ళు ఏదైనా లింక్స్ ప్రొవైడ్ చేస్తే అస్సలు క్లిక్ చేయకండి. బీవేర్, ఇది కరెక్టా కాదా అని కూడా చెక్ చేసుకోండి. ఇది కరెక్టే, వన్ ఆఫ్ ద థింగ్ ఇట్స్ ఏ కరెక్ట్, ఎందుకంటే ఇది డైరెక్ట్ మనకి కంపెనీ పోర్టల్ నుంచే వస్తుంది. నౌకరీలో ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో మనకేం ప్రాబ్లం ఏం లేదు, బట్ స్టిల్ యూ హ్యావ్ టు చెక్ ఇట్. ఓకే, ఎందుకంటే ఇది బ్యాక్ ఎండ్ డెవలపర్. ఫస్ట్ దే హ్యావ్ టు పోస్ట్ ఇన్ ద లింక్డ్ఇన్, అదర్ దాన్ దట్ దే హ్యావ్ టు పోస్ట్ ఇన్ ద నౌకరీ. సో అలా జరగలేదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్స్ కావాలి ఫ్రెషర్స్ హెచ్ఆర్ రోల్స్ అనమాట. అపెక్స్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్లో ఓపెనింగ్స్ 5 అయితే ఉన్నాయి జస్ట్. అండ్ ఇది వచ్చేసేసి మనకి హ్యూమన్ రిసోర్సెస్, ఐటీ సర్వీసెస్ లాగానే, బట్ హ్యూమన్ రిసోర్సెస్. ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబుల్. అంటే ఎంబీఏ బీకామ్ వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. యూ కెన్ అప్లై ఇట్. ఓకే, మళ్ళీ ఇప్పుడు నేను చెప్పేది అయితే చూపిస్తాను. మీకు తమ్నైల్లో చూపించింది నేను ఇదే ఇందాక. సో ఎంపవరింగ్ ఉమెన్ విత్ న్యూ ఆపర్చునిటీస్ అనమాట. అంతకన్నా ముందు మెన్స్ కూడా చూసారు కదా, వాళ్ళది కూడా చెప్పేద్దాం, తర్వాత మీరు ఉమెన్స్ చెప్తాం. సో అమెజాన్ వాళ్ళైతే గ్రేట్ ఆపర్చునిటీ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు అందరికీ. పేరెంట్స్ అయితే ఇంకా అప్లికబుల్ చెప్పలేదు కానీ, బట్ అయితే వాళ్ళు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు ఎవరైనా కావచ్చు, అంటే 18 years ఉండాలి, 10+12 ఎడ్యుకేషన్ అయి ఉండాలి, అండ్ C1. మీకు మార్క్స్ వీటితో సంబంధం లేదు, బట్ ఇంట్లో ఉండి మీ దగ్గర ఒక ఫోన్ ఉంటే చాలు. సిస్టమ్ కూడా అవసరం లేదనమాట. ఫోన్తోనే మీకు నైట్ షిఫ్ట్స్ వర్క్ చేసే కెపాసిటీ మీకు ఉంటే
వాళ్ళకి కావాల్సింది నైట్ షిఫ్ట్స్ పర్సన్సే అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ పర్సన్సే. మీరు ప్రీవియస్ ఎంప్లాయీ అయినా పర్లేదు, లేకపోతే ఆల్రెడీ ఎంప్లాయీ పర్సన్ అయినా పర్లేదు, లేకపోతే స్టూడెంట్ అయినా పర్లేదు. ఓకే. మీ దగ్గర ఒక 2 అవర్స్, 3 అవర్స్ టైం ఉంటే ఈ అమెజాన్‌లో మీరు వర్క్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఎలా ఎలా అప్లై చేయాలి ఏంటి అనేసి నేను చూపిస్తా. సెలెక్ట్ టెనేటివ్ స్టార్ట్ డేట్ మీద క్లిక్ చేస్తే, సారీ 1 మినిట్, కింద ఉంటుంది అప్లై నౌ బటన్. యూ కెన్ గో అండ్ అప్లై ఇట్. ఇక్కడ ఫుల్ లిస్ట్ ఇచ్చారు. ఈక్వల్ ఎంప్లాయ్మెంట్, హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మొత్తం ఇక్కడ ఇచ్చారు చూడండి. హియర్ వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద మూమెంట్ యూ హిట్ అప్లై. ఓకే. టు ఇయర్ ఫస్ట్ డే అట్ జాబ్ అప్లికేషన్ అండ్ అటెండ్ ఆఫీస్ అవర్స్, ఆన్లైన్ ఓరియంటేషన్ ఉంటుంది, ఫస్ట్ డే ఉంటుంది. దెన్ ఇవన్నీ మీకు ఆన్లైన్లోనే ఉంటాయి. సో ఇదే అయితే మీరు అప్లై చేసుకోండి, అసలు త్వరగా అప్లై చేసుకోండి, అసలు మిస్ చేసుకోవద్దు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి అప్లై చేయడం. ఓకే. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఓకే. స్టార్ట్ యువర్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే యూ కెన్ స్టార్ట్ యువర్ అప్లికేషన్, సెలెక్ట్ అండ్ అప్లై ఫర్ ఏ జాబ్ అని ఉంటుంది. యూ కెన్ అప్లై ఇట్. ఓకే. నెక్స్ట్ ఇది అయిపోగానే నెక్స్ట్ సబ్మిట్ వర్క్ హిస్టరీ. మీకు ఏమైనా వర్క్ హిస్టరీ ఉంటే అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ముందు ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉంటే అదంతా ఇవ్వండి. ఓకే. నెక్స్ట్ దీని తర్వాత ఒక వర్క్ అసెస్మెంట్ ఉంటుంది. ఆ వర్క్ అసెస్మెంట్ మీరు క్వాలిఫై అవ్వాలి కంపల్సరీగా. ఈ వర్క్ అసెస్మెంట్ మీద మీరు క్వాలిఫై అయిపోతే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారనమాట. ఓకే. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిన తర్వాత ఆన్లైన్ జాబ్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, ప్రివ్యూస్ మొత్తం చూపిస్తారు. ఫస్ట్ డే ఉంటుంది. ఓకే. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఎవరైనా ఉంటే ఉమెన్స్ అండ్ మెన్స్ బోత్ కెన్ అప్లై. బట్ నేను మెన్స్కి ఎందుకు చెప్తున్నానంటే నేను నెక్స్ట్ చెప్పేది ఉమెన్స్ కోసం. సో ఇలాంటిదే ఉమెన్స్కి కూడా ఉంది ఆపర్చునిటీ, స్పెషల్లీ వాళ్ళ కోసం డిజైన్ చేసిందనమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి జియోలో వచ్చేసి ఎంపవరింగ్ ఉమెన్ విత్ న్యూ ఆపర్చునిటీస్ అని ఉంది కదా. యాక్చువల్గా ఏంటని నేను ఇది సెర్చ్ చేసి చూసాను మొత్తం. మీరు ఫ్లెక్సిబుల్ హవర్స్లోనే వర్క్ చేసుకోవచ్చు. నిజంగానే మీరు 15,000 వరకు ఎర్న్ చేస్తారు. అవైలబుల్ ఇన్ 7,700 ప్లస్ సిటీస్ అనమాట. ఓకే. ఉమెన్స్ బీ యువర్ ఓన్ బాస్, ఇది రియల్. నేను ఇక్కడ చెక్ చేశాను అనమాట. ఓకే. ఈ ప్రోగ్రాంలో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేసి. మీరు ఎంప్లాయీ అయినా సరే, సెల్ఫ్ ఎంప్లాయీ అయినా సరే, ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మీకు ఒక ఫోన్ వచ్చి కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చి ఉండాలి. ఎయిదర్ ఇన్ లోకల్ లాంగ్వేజ్, ఎయిదర్ ఇన్ కమ్యూనికేషన్ ఆఫ్ ఇంగ్లీష్ అనమాట. మీరు 1 అవర్ వర్క్ చేస్తారా, 2 అవర్స్ వర్క్ చేస్తారా, 3 అవర్స్ వర్క్ చేస్తారా, అది మీ ఇష్టం. మీరు ఒక 8 అవర్స్ వర్క్ చేస్తే మీకు 28,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. లేదు మీరు ఒక 2 అవర్స్ మాత్రమే వర్క్ చేస్తే 7,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ 2 అవర్స్ స్పెండ్ చేసినా కూడా. ఇది ఎలా ఏంటి అనేసి మొత్తం ఇక్కడ ఉంది చూడండి. ఫస్ట్ మనము స్టెప్ 1 వచ్చేసి రిజిస్టర్ అవ్వాలి. ఓకే. టేక్ అన్ ఆన్లైన్ టెస్ట్, ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే పెడతారు. ఆ ఆన్లైన్ టెస్ట్కి అయితే అప్లై చేసుకోవాలి. అండ్ వెరిఫై డాక్యుమెంట్స్, నియరెస్ట్ జియో ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలన్నమాట. ఓకే. వాళ్ళకి వెరిఫై చేయాలి. ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. ఆ ట్రైనింగ్ సెషన్స్ కంప్లీట్ అయిపోయాక స్టార్ట్ కాలింగ్ ద లీడ్స్. మీరు ఎంతమంది లీడ్స్తో మాట్లాడతారో 2 అవర్స్లో అంత పేమెంట్ మీకు వస్తుంది. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ మీరు కంటిన్యూ టు వాట్సాప్ వెబ్ అని ఓపెన్ అవుతుంది కదా. ఈ వాట్సాప్ వెబ్లోకి వెళ్తే ఇక్కడ నుంచి 1 మినిట్, లెట్ మీ షో యూ ద స్క్రీన్ షాట్స్. సో నేను అప్లై చేశాను దీనికి మీకు చూపించడానికి ఇది రియలా కాదా అని. స్క్రీన్ షాట్స్లోకి వెళ్తాను. సో నా వాట్సాప్ చూపించలేను కాబట్టి నేను జస్ట్ వాళ్ళ చాట్ మాత్రమే స్క్రీన్ షాట్స్లో చూపిస్తాను. లెట్ మీ షో యూ. ఓకే. ఫస్ట్ ఇక్కడ చూసుకోండి మీరు, జియో కస్టమర్ కేర్ అసోసియేట్ ఉంది కదా. నేను వాళ్ళకి ఫస్ట్ నాకు వాట్సాప్ వెబ్లోకి వెళ్ళిపోగానే ఎనీ రిలేటెడ్ క్వైరీస్ అని వస్తుంది. తర్వాత మీరు ఎక్స్ప్లోర్ ద హాయ్ అని ఇస్తే ఆర్యుఏ జియో కస్టమర్ అసోసియేట్ అని అడుగుతుంది. అదే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎస్ నో అని ఇవ్వాలి. నో అని ఇవ్వంగానే లెట్ మీ ఈరోజు డేటే ఉంటుంది చూడండి. కావాలంటే ఐ విల్ షో యూ ఇన్ ద స్క్రీన్ షాట్ యాజ్ వెల్. ఈరోజు డేట్తోనే నేను టుడేనే చార్జ్ చేసే వాళ్ళతో. సో
ఆర్ ఏ జియో కస్టమర్ అసోసియేట్ అంటే నో అని ఇవ్వండి. సో వాళ్ళేమడుగుతారంటే నెక్స్ట్ డూ యూ వాంట్ టు బికమ్ ఏ జియో కస్టమర్ అసోసియేట్ అంటే యెస్ అనివ్వండి. ఓకే. అప్పుడు మీకు ఇలా ఒకటి పంపిస్తారు. ఎర్న్ విత్ జియో వితౌట్ స్టెప్పింగ్ ఔట్ ఆఫ్ హోమ్. ఓకే. బికమ్ ఏ జియో కస్టమర్ అసోసియేట్ అండ్ ఎర్న్ అప్ టు 15,000 పర్ మంత్ అనేసి. ఓకే. సో మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోను, మీ దగ్గర ఒక 10థ్ క్లాస్ సర్టిఫికేట్ అండ్ ఇంటర్ సర్టిఫికేట్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి, స్కిల్స్ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్ ఉంటే యూ విల్ ఎర్న్ మోర్ మనీ. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ యూ కెన్ నౌ అప్లై ఫర్ జియో కస్టమర్ అసోసియేట్ జేసీఏ ప్రోగ్రామ్. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, ఎర్న్ అప్ టు 15,000 ఎవ్రీ మంత్. క్లిక్ ఆన్ బటన్ బిలో టు అప్లై నౌ అని ఉంది కదా, దాని మీద నేను క్లిక్ చేశాను. ఓకే. దాని మీద క్లిక్ చేస్తే సో దే ఆస్క్డ్ మై పిన్ కోడ్ అండ్ మై ఫోన్ నెంబర్ అండ్ ఎవ్రీథింగ్. దీని తర్వాత మన డీటెయిల్స్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి నేను సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేశాక వాళ్ళు గెట్ బ్యాక్ టు యూ అని అంటారు అంతే. ఓకే. ఇది స్క్రీన్ షాట్స్. మీకు ఇది పర్టికులర్లీ ఎందుకు చూపించానంటే మీరు సెక్యూర్గా అప్లై చేసుకోవడానికి. ఎందుకంటే వాట్సాప్లోకి వెళ్ళి ఏదైనా లింక్స్ పంపిస్తే మీరు భయపడతారు కాబట్టి ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు షో యూ. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. త్వరగా అప్లై చేసుకోండి. ఓకే. బాయ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.